అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా ఆజాద్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. కేవలం 6 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి సినిమాకు. అంటే అజయ్ దేవగన్ మెయిన్ హీరో కాదు, గెస్ట్ రోల్ అనాలి, స్పెషల్ రోల్ అని చెప్పాలి. అజయ్ దేవగన్ మెయిన్ అల్లుడు, అమన్ దేవగన్ హీరో, రవీనా టాండన్ కూతురు రషా తడాని హీరోయిన్. నేను చూశాను సినిమా, నాకు బాగుంది, నాకు నచ్చింది. బట్ జనాలకు నచ్చలేదు, జనాలు ఎవరు చూడట్లేదు. దానికి తోడు పోటీలో ఈ సినిమాకి ఎమర్జెన్సీ రిలీజ్ అయింది. ఆ సినిమా కొద్దిగా పర్లేదు ఈ సినిమా పైన. సో అందుకే ఈ సినిమా కలెక్షన్స్ లేవు. కేవలం 6 కోట్లు నెట్ మాత్రమే వచ్చే మొదటి వారంలో. సో ఇక థియేటర్లో తీసేస్తారు. ఇక ఈరోజు స్కై ఫోర్స్ ఉంది, ఇంకో సినిమా అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఉంది. కాబట్టి ఇక ఈ సినిమా రన్ కంప్లీట్ అయినట్టే. సినిమా బడ్జెట్ ఏమో 80 కోట్లు పెట్టారు. అజయ్ దేవగన్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. 6 కోట్లే వచ్చాయి. ఇంకా సినిమా హిట్ అవ్వాలి అంటే 74 కోట్లు రావాలి. ఇంకా అది పోయినట్టే. సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఒక కొత్త హీరోకి ఇంత భారీ బడ్జెట్లో ఇంత సపోర్టింగ్ కాస్ట్తో రిలీజ్ అయినా కానీ సినిమా డిజాస్టర్ అయింది. సో మంచి డెబ్యూ అయితే కాదు. అమన్ దేవగన్కి మనిషి బాగున్నాడు, హీరోలకు పనికొస్తాడు. కానీ ఫ్యూచర్లో ఏమన్నా హిట్లు పడతాయేమో చూడాలి. చూడండి, ఈ సినిమా అనేది థియేటర్లో ఎలాగో ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి ఓటీటీలో వస్తే చూడండి. హార్స్ రైడింగ్ చాలా బాగుంటుంది, పిల్లలకు చూపేయండి, నచ్చుతుంది. బట్ సినిమా అయితే కమర్షియల్గా డిజాస్టర్. అది మన అజయ్ దేవగన్ అండ్ అమన్ దేవగన్ అండ్ రషా తడానీల కొత్త హిందీ సినిమా ఆజాద్ రిలీజ్ అయిన మొదటి వారంలో, అంటే 7 రోజుల్లో కేవలం 6 కోట్లు నెట్ కలెక్షన్స్. సినిమా బడ్జెట్ 80 కోట్లు. సో 74 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.